ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు స్కూలుకు పోకుండా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏంటో మీకు తెలుసా? అది అలర్జీ, ఆస్తమా. మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా చాలా ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ద స్కూల్ absenteeism ఈజ్ చైల్డ్హుడ్ అలర్జీ అండ్ చైల్డ్హుడ్ ఆస్తమా. అంటే పిల్లల్లో ఉన్నటువంటి ఊపిరితిత్తులు కానివ్వండి, ఊపిరితిత్తుల వాయు నాళాలు, ముఖ్యంగా ముక్కు, ఇవన్నీ కూడా ఈ విధంగా మూసుకొని ఉంటాయి అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల. కాబట్టి వాళ్లకు చీటికి మాటికి జలుబు చేయటం, దగ్గు రావటం, ఆయాస పడిపోవటం, సో మాటి మాటికి వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటుకోవటం, పోలెన్స్, డస్ట్ అలర్జీ, ఇంట్లో కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, చిలకలు, ఏది ఉంటే దాన్ని పడకపోవటం, ఇంట్లో సాంబ్రాణి పొగ, అగరబత్తీలు, ఏది ఉంటే అది పడకపోవటం, వాళ్ళు సిక్ అయిపోవటం, తద్వారా స్కూల్కి పోలేకపోవటం, వర్షంలో తడిచినా కూడా వెంటనే జలుబు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పిల్లలు తొందరగా ఈ యొక్క కోల్డ్స్కు గురైపోయి విపరీతమైనటువంటి దగ్గు, ఆయాసంతో బాధపడటం వల్ల స్కూల్ యాబ్సెంటిజం అనేది చిన్నపిల్లల్లో ఈ కారణం వల్లనే చాలా ఎక్కువ. వాళ్ళు అలా బాధపడేటటువంటి పిల్లలకు సరి అయినటువంటి అలర్జీ, ఆస్మా వైద్యాన్ని కనుక మనం అందించినట్లయితే స్కూల్కు పోకుండా ఉండటం అనేది ఉండనే ఉండదు.